హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అర్ధ భార్య సిరీస్లో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తూ ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోద్దామా? ఆ అరుపుతో అదిరిపడి పైన ఉన్న సూట్ పక్కన పడేసి వెంటనే తన టీషర్ట్ తీసేసింది ఆమె ఛాతి భాగం మొత్తం ఎర్రగా కందిపోయి కమిలిపోయింది. వేడివేడిగా ఉన్న కాఫీ పడడం వల్ల అది జరిగింది అని అర్థమైన ఆకాష్ పిడికిలి చాలా కోపంతో బిగుసుకుంది. అతని వైపు సూటిగా చూడలేక తలదించుకుని ఉంది ధాత్రి. కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి అందులో కాలిన గాయాలకి రాసే ఆయింట్మెంట్ తీసుకుని దాన్ని సున్నితంగా ఆమెకి కాలిన ప్రదేశంలో అప్లై చేస్తూ ఉన్నాడు ఆకాష్. మొదటిసారి తన శరీరాన్ని అనుభవించడానికి కాకుండా ఆ శరీరానికి అయిన గాయం గురించి ఆలోచించి సున్నితంగా ప్రవర్తిస్తున్న అతన్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని సంతోషం ధాత్రికి కలగడంతో అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఆమె. ఇలా ఒంటి మీద గాయాలు చేసుకుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీకు బాగా గుర్తు ఉంది కదా, మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని. త్వరగా ఈ దెబ్బలు తగ్గించుకొని తల్లి అవడానికి ప్రయత్నించు. నిన్ను ఎక్కువగా భరించే ఓపిక నాకు లేదు, సీరియస్గా చెప్పాడు ఆకాష్. ఆ మాటతో అప్పటి వరకు గాలిలో ఎగిరిపోతున్న ఆమె మనసు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడింది. అంటే ఈ ప్రేమ అంతా నా శరీరం మీద తప్ప నా మీద కదన్నమాట అని ఆమె మనసులో అనుకోగానే ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. వాటిని బలవంతంగా అణిచిపెట్టుకుంటూ ఆ టాపిక్ డైవర్ట్ చేయాలి అని, ఆనంద్ గారు మీకు ఓన్ బ్రదర్నా అడిగింది ధాత్రి. ఆ విషయం నీకు అంత అవసరమా? నువ్వేమీ లైఫ్ లాంగ్ నా పక్కన ఉండే నా భార్యవి కాదు కదా ఆరాలు తీయడానికి. అద్దె భార్యవి. అది గుర్తుపెట్టుకుని నా గురించి నువ్వు వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నించకు. నీ హద్దుల్లో నువ్వుంటే నీకే చాలా మంచిది, సీరియస్గా చెప్పాడు ఆకాష్. ఆ మాట బాధగా అనిపించినా నాకు మీ గురించిన విషయాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఏమీ లేదు సార్. ఆయన్ని చూస్తూ ఉంటే చాలా కోపంగా ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నారు. పాపం భవ్యని ఏం చేస్తారో ఏమో అని కొంచెం భయంగా ఉండి అడిగాను అంతే అంది ధాత్రి. దాంతో తల ఎత్తి సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ, సమయానికి నేను అక్కడికి రాకుండా ఉండి ఉంటే ఇప్పుడు భవ్య ఉండే ప్లేస్లో నువ్వు ఉండేదానివి. దానికి కారణమైన ఆమెకి శిక్ష పడటంలో తప్పేమీ లేదు. నీకు అంతగా జాలిగా ఉంటే వాడి ఆఫీస్ అడ్రస్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి తన బదులు ఆ శిక్ష ఏదో నేను అనుభవిస్తానని బతిమిలాడుకో. వాడు కనికరిస్తే తనని వదిలేసి నిన్ను ఫనిష్ చేస్తాడు, చెప్పాడు ఆకాష్. అతని మాటలు చాలా హార్డ్గా అనిపించడంతో మళ్ళీ అతని కదిపే ప్రయత్నం చేయకుండా మౌనంగా అలా కూర్చుని ఉండిపోయింది ధాత్రి. అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఈ మనిషిని? ఒకసారి వర్షించే మేఘంలా చల్లగా అనిపిస్తుంది, మరొకసారి బగబగ మండే సూర్యుడిలా తన మంటల్లో పడేసి కాల్చేస్తూ ఉంటాడు. ఎంత అద్దె భార్యనైతే మాత్రం ఆ పనికి తప్ప నేను దేనికి పనికిరానా? నేను మనిషిని కదా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, నాకు ఒక మనసు ఉంటుంది అని ఇతనికి ఎప్పుడు అర్థమవుతుందో, అసలు ఈ జన్మలో అర్థమవుతుందా అని ఆలోచించుకుంటూ ఆమె ఉండగానే ఆ కారు ఇంటిని చేరుకుంది. అయినా ఆమె ఆలోచన నుండి బయటికి రాకపోవడంతో, ఏంటి, కారు దిగే ఉద్దేశం లేదా అంటూ అడిగాడు ఆకాష్. దాంతో అదిరిపడి చుట్టూ చూసిన ఆమెకి ఇంటికి వచ్చేసినట్లు అర్థమైంది. దాంతో కంగారుగా తనను తాను చూసుకోగా తన ఒంటిపై టీషర్ట్ ఉంది. అది అసలు ఎలా ఎప్పుడు తన ఒంటి మీదకి వచ్చిందో కూడా ఆమెకు అర్థం కాలేదు. ఆమె వైపు అసహనంగా చూసి కారు దిగి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆకాష్. వీడున్నాడే, వీడు నాకు జీవితంలో అర్థం కాడు అని మనసులో అనుకుంటూ తల కొట్టుకుని అతని వెనక వెళుతుంది ధాత్రి. భవ్యని తీసుకువెళ్ళి డార్క్ రూమ్లో పడేయండి, ఆకలన్నా దాహమన్నా ఏమీ ఇవ్వకండి అని తన బాడీ గార్డ్స్కి చెప్పి ఆఫీస్లో తన క్యాబిన్కి వచ్చిన అతనికి అతని టేబుల్పై ఒక కాఫీ కప్, దాని కింద ఒక లెటర్ ఉండడం కనిపించింది. కళ్ళు చిన్నవి చేసి ఆ లెటర్ చూసి ఈ లెటర్ ఎవరెక్కడ పెట్టారు అనుకుంటూ ఆ కప్ తీసి పక్కన పెట్టి ఆ లెటర్ చేతిలోకి తీసుకుని చదవడం స్టార్ట్ చేశాడు ఆనంద్. పూజ్యులు, మహానుభావులు, మహా శాడిస్టులు అయిన శ్రీ 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 ఆనందరాజు గారికి మీ కంపెనీలో పిఏగా జాయిన్ అవుదామని వచ్చి పని మనిషిగా మారిన సహస్ర రాయినది. బ్రతికి ఉంటే ఏ లవర్స్ పార్కులోనో
ఆ ప్రేమ జంటలను చూస్తూ వాళ్ళకి పల్లీలు, బఠానీలైనా అమ్ముకోవచ్చు కానీ, మీ కంపెనీలో పనిచేస్తూ ప్రాణాల మీదకి నేను తెచ్చుకోలేను. నాకు ఇంకా బోలెడు భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తులో మొగుడు, పిల్లలు, మనవలు అంటూ ఒక జీవితం గురించిన కొన్ని కలలు చచ్చాయి. నీ దగ్గర పనిచేస్తూ ఉంటే కలలు కల్లలుగా మారి నా జీవితాన్ని అతలాకుతలంగా చేస్తాయి అని ఒక్క రోజులోనే నాకు అర్థమైపోయింది. అందుకే మీకు చెప్పకుండా మీ ఆఫీస్ నుండి సెలవు తీసుకుని పారిపోతున్నాను. ఒక్కరోజు పనిచేసినందుకు గాను మీ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వేజ్‌ని శాలరీగా భావించి చాలా ముద్దుగా ఉంది అని బ్యాగ్‌లో వేసుకొని వెళ్తున్నాను. దీనిని దయచేసి దొంగతనంగా మీరు భావించవద్దు. నా మీద ఏ పోలీస్ కేసు పెట్టవద్దు. మళ్ళీ కలిసే అవకాశం ఉన్నా సరే, మీలాంటి నీచ, నికృష్ట, దరిద్ర, దుష్ట, ముదనష్టపు శాడిస్ట్ సైకో బాస్‌ని కలవకూడదు అని దేవుడిని కోరుకుంటూ ఇంక సెలవు. ఇట్లు తమ ఒక్కరోజు పిఏ కమ్ పని మనిషి సహస్ర. ఆ లెటర్ చూసి ఇంట్రెస్టింగ్ అని అంటూ ఆ కాఫీ కప్ చేతిలోకి తీసుకుని కాఫీ తాగుతూ నువ్వను నువ్వనుకున్నంత సింపుల్ కాదు నా నుంచి తప్పించుకోవడం. రేపు ఆఫీస్ చేయకముందే బయట ముష్టిదానిలా వెయిట్ చేస్తూ ఉంటావు కదా! అప్పుడు చెప్తాను ఈ సంగతి అని అనుకుంటూ వంకరగా నవ్వుకున్నాడు ఆనంద్. ధీరజ్ కొట్టడంతో బాగా దెబ్బలు తగిలిన తనుజకి ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఉంది రేఖ. దానితో ఆమె శరీరానికి కొంచెం హాయిగా ఉందేమో కానీ, ఆమె మనసుకు మాత్రం ఆయింట్మెంట్ ఎలాంటి హాయిని ఇవ్వలేకపోతుంది. ఎందుకక్క ఇదంతా? కావాలని ఆ ఫోటో పగలగొట్టి బావ చేతిలో ఇన్ని దెబ్బలు తినడం నీకు అవసరమా చెప్పు? బాధగా అడిగింది రేఖ. అవసరమా అంటే ఏం చెప్పను రేఖ. నా పరిస్థితి అలాంటిది. ఏదో బ్రతుకుతున్నాను అంతేకాని నన్ను మనిషిగా ఎవరూ గుర్తించకుండా చుట్టూ చీరి పీక్కు తింటూ ఉంటే ఇలా చేయడం తప్ప నాకు వేరే దారి తెలియడం లేదు. బాధగా అంది తనుజ. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? అసలు ఏమైందని ఇంత విరక్తి? అడిగింది రేఖ. అమ్మా నాన్న బ్రతికున్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకునేవారు. ఏ కష్టం తెలియకుండా పెంచారు. కానీ ఎప్పుడైతే వారు పోయారో మాకు అప్పటినుంచి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అసలు అమ్మా నాన్న చనిపోవడానికి కారణం ఏంటో కూడా నాకు ఇప్పటికీ తెలియదు. నేను ఇక్కడ చదువు పూర్తి చేసుకుని ఇండియా వెళ్ళేసరికి జరగవలసిందంతా జరిగిపోయింది. కనీసం వాళ్ళని చివరి చూపు చూసుకునే అదృష్టానికి కూడా నేను నోచుకోలేకుండా పోయాను. చెల్లి, తమ్ముడు ఏమైపోయారో తెలీదు. బాధగా అంది తనూజ. ఆ మాటలకి షాకయిన రేఖ, అదేంటక్కా? నీకు చెల్లి, తమ్ముడు ఉండడమేంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నీకు తెలియకపోవడం ఏంటి? మీ అమ్మా, నాన్న చనిపోవడం ఏంటి? అంటే పెద్దమ్మ, పెదనాన్న నీ కన్న తల్లిదండ్రులు కాదా? అసలు ఏం జరిగింది? క్యూరియాసిటీగా అడిగింది రేఖ. ఆ మాటకి విరక్తిగా పెదవి విరిచి, మీ పెద్దమ్మ, పెదనాన్న నన్ను దత్తతకి తీసుకున్నారు రేఖ. నేను వాళ్ళకి మేనకోడలినవుతాను. మా అమ్మ, నాన్న ఉండేది వైజాగ్‌లో. వీళ్ళకి పిల్లలు లేకపోవడంతో చెల్లెల్ని అమితంగా ప్రేమించే మా నాన్నగారు తనకి పుట్టిన మొదటి సంతానమైన నన్ను వీళ్ళకి దత్తతిచ్చారు. పేరుకి దత్తతిచ్చినా నాకు సంబంధించిన విషయాలన్నీ కూడా నాన్నగారే దగ్గరుండి చూసుకునేవారు. నా చదువుతో సహా. అలాగే మీ పెదనాన్న బిజినెస్ పెట్టుకోవడానికి కూడా నాన్నగారు చాలా సహాయపడ్డారు. కానీ ఆ కృతజ్ఞత వీళ్ళకి లేదు. అసలు వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తే ఎక్కడ నేను కన్నప్రేమకి దగ్గరైపోయి వీళ్ళ దగ్గరికి తిరిగి రానేమో అన్న భయంతో నన్ను అమ్మా నాన్న దగ్గరికి పంపేవారే కాదు. చెల్లి, తమ్ముడు ఉన్నారు అని తెలియడమే తప్ప వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో కూడా నేనెప్పుడూ చూడలేదు. బహుశా వాళ్ళకి కూడా ఒక అక్క ఉంది అని తెలిసి ఉండకపోవచ్చు. ఎంత దత్తతిచ్చేసినా నేను కూడా కన్న కూతురినవ్వడంతో నాన్నగారు నా పేరు మీద కొంత ఆస్తి రాసి దానికి గార్డియన్‌గా వీళ్ళని పెట్టారు. నా చదువు పూర్తి చేసుకుని ఇండియా వెళ్ళేసరికి బిజినెస్‌లో లాస్ వచ్చి నాన్నగారు, అమ్మ ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. నేను పుట్టిన ఇన్ని సంవత్సరాలలో మా అమ్మని 1, 2 సార్లు మాత్రమే చూసుకుని ఉంటాను. అంతేకాదు నాకు సరిగ్గా ఆమె మొహం కూడా గుర్తులేదు. ఎంత దూరంగా ఉంచినా వాళ్ళు నన్ను కన్నవాళ్ళు. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చాలా బాధగా అనిపించి ఎంత ఏడ్చానో నాకే తెలీదు. ఆఖరి చూపైనా చూడకుండా ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అన్న ఫీలింగ్ నన్ను ఊరికే ఉండనివ్వలేదు. చెల్లి, తమ్ముడిని వెతుక్కుంటూ వెళతాను. వాళ్ళని నాతో తెచ్చేసుకుంటాను అని చెప్పాను. కానీ మమ్మీ, డాడీ అందుకు ఒప్పుకోలేదు. వాళ్ళ వాళ్ళని తీసుకువస్తే నీతో పాటు వాళ్ళకి కూడా ఉచితంగా తిండి పెట్టి పెంచేంత కోటీశ్వరులం
మేము కాదు అని మొహం మీదే చెప్పారు. మీరేం పెట్టనవసరం లేదు. మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి ఉంది కదా! అది చాలు మాకు. మేము ముగ్గురం బ్రతుకుతాం అని చాలా ఏడ్చాను. బ్రతిమిలాడాను. ఆస్తి ఎక్కడ ఉంది? నీ చదువుకి ఎప్పుడో హారతి కర్పూరం అయిపోయింది అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి కొట్టారు. కొట్టారు కూడా. అప్పటి వరకు నా మీద ఎక్కడి లేని ప్రేమ వలకపోసిన వాళ్ళలో వచ్చిన ఈ మార్పుని నేను అస్సలు తట్టుకోలేకపోయాను. కొన్ని రోజులు గదిలోంచి బయటికి రాకుండానే గడిపేశాను. చాలాసార్లు నాన్నగారు ఇలా దత్తత ఇవ్వకుండా ఉండి ఉంటే ఈరోజు నా చెల్లెలికి, తమ్ముడికి నేను కూడా తోడుగా ఉండేదాన్ని. వాళ్ళని ప్రేమగా చూసుకునేదాన్ని అనిపించింది. అలా అనిపించిన ప్రతిసారి అమ్మా నాన్న మీద నాకు చాలా కోపం వచ్చేది. పాపం ధాత్రి ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. దాని వయసు అప్పటికి 16 సంవత్సరాలు. ఆ వయసులో తమ్ముడిని పెట్టుకుని అది ఎక్కడికి వెళుతుందో, ఏం చేస్తుందో ఏమీ తెలీదు. తర్వాత కొన్ని రోజులకి మమ్మీ, డాడీ నా మీద మళ్ళీ ప్రేమను చూపించడం మొదలుపెట్టారు. చెల్లి, తమ్ముడిని వెతికి తీసుకువస్తాము. త్వరలోనే వాళ్ళని నీ దగ్గరికి తీసుకువస్తాము అని కూడా మాట ఇచ్చారు. వాళ్ళు అలా తీసుకువస్తున్నందుకు బదులుగా నన్ను బలి పశువుని చేసి అసలు పెళ్ళంటేనే ఇష్టం లేని ఈ ధీరజ్‌కిచ్చి నన్ను పెళ్లి చేశారు. ఈ పెళ్ళి అంటే నాకు ఇష్టం లేకపోయినా, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు. చెల్లి, తమ్ముడు సంతోషంగా ఉంటే అంతే చాలు అనుకుని వాళ్ళ మాటలు నమ్మి ఇతనితో 3 ముళ్ళు వేయించుకున్నాను. తన భార్యగా వచ్చాను. ఆ వచ్చిన తర్వాత తెలిసింది ధీరజ్‌కి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. అతను పెళ్ళికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసమే ఎదురు చూస్తున్నాడు అని. కానీ ఈ విషయం అస్సలు నచ్చని వాళ్ళ నాన్నగారు బలవంతంగా ధీరజ్‌ని బెదిరించి నాకిచ్చి పెళ్లి చేశారు. అప్పటినుంచి నా కష్టాలు మరింత ఎక్కువైపోయాయి. అది ధీరజ్ వల్ల కాదు, నన్ను పెంచిన వాళ్ళ వల్ల. బిజినెస్‌లో నష్టం వచ్చింది అంటూ, తమకి చాలా అప్పులు ఉన్నాయి అంటూ ధీరజ్‌ని అడిగి డబ్బు తీసుకురమ్మని నన్ను చాలా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. ఆ ఒత్తిడిని తప్పించుకోవడం కోసమే ఇలా అప్పుడప్పుడు ధీరజ్‌తో దెబ్బలు తింటూ ఉంటాను అంటూ తన బాధను గురించి, గతం గురించి రేఖకి వివరంగా చెప్పింది తనుజ. అదంతా విని భారంగా నిట్టూర్చి, "మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటక్కా? ఇంకా లైఫ్ లాంగ్ ఇంతేనా? ఏమీ మారే అవకాశం లేదంటావా?" అడిగింది రేఖ. మారకుండా ఎందుకుంటుంది రేఖ? ప్రతిదానికి ఏదొక ఎండ్ అంటూ ఉంటుంది కదా! అలాగే నా కథకి ఒక ఎండ్ ఉంది అంది తనుజ. ఏంటి ఆ ఎండ్? ఆతృతగా అడిగింది రేఖ. నా చెల్లి నా చెల్లి, తమ్ముడు దొరకడం. వాళ్ళు వచ్చిన మరుక్షణం నా మెడలో ఉన్న ఈ తాళి తీసి మీ బావ మొహం మీద కొట్టి వాళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను. మా చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మా తమ్ముడిని బాగా చదివించి మంచి ప్రయోజకుడిని చేస్తాను. నవ్వుతూ కొంచెం సంతోషంగా చెప్పింది తనూజ. వాళ్ళ సంగతి సరే, మరి నీ జీవితం గురించి నువ్వేం చేసుకోవా? అడిగింది రేఖ. విరక్తిగా నవ్వి, ఆ అవకాశం లేదు రేఖ. ఇంక నా జీవితం ఇంతే అంది తనుజ. ఇంతే అంటే నువ్వు ఎవరినైనా ప్రేమించావా? పెళ్ళికి ముందు? అనుమానంగా చూస్తూ అడిగింది రేఖ. పెళ్ళికి ముందు కాదు కానీ పెళ్ళి తర్వాత ప్రేమించాను చెప్పింది తనుజ. పెళ్ళి తర్వాతనా? ఎవరిని? ఆతృతగా అడిగింది రేఖ. అప్పుడే తనుజ ఫోన్ రింగ్ అయింది. దాంతో అటువైపు చూసిన వారిద్దరికీ రాక్షసి అన్న కాలర్ ఐడి కనిపించింది. అమ్మో! పెద్దమ్మ కాల్ చేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? కంగారుగా అడిగింది రేఖ. టెన్షన్ పడకుండా చాలా కూల్‌గా నేనేం చెప్పానో అదే చెప్పు అని అంటూ మళ్ళీ బెడ్‌పై వాలిపోయి కళ్ళు మూసుకుంది తనుజ. దేవుడా! దేవుడా! నువ్వే కాపాడాలి అని మనసులో దేవుడిని ప్రార్థించుకుని ఆ కాల్ లిఫ్ట్ చేసి పెద్దమ్మా అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంది రేఖ. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళ పెద్దమ్మ అంటే రేఖకి ఎందుకు అంత భయం? ఆవిడకి చెప్పబోయే కథ ఏంటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.